బావా వాతావరణం బాగా చల్లగా ఉంది, వర్షం పడుతుందిగా. పకోడీ వేసాను బావా. పకోడీ అంటే ఉల్లిపాయ పకోడీయా? ఉల్లిపాయ పకోడీ. అవి ఎప్పుడు తినేదేగా, వెరైటీగా ఏదైనా అయిపోయావా? ఏమేసాను చెప్పు. కూరగాయలు ఏమున్నాయి? క్యాబేజీ ఉంది, బీరకాయలు ఉన్నాయి, గోరుచిక్కుడుకాయలు ఉన్నాయి. ఓకే ఓకే. క్యాబేజీ వేస్తావా పకోడీ? వేస్తా, యూట్యూబ్లో చూసి వేస్తా. యూట్యూబ్లో చూసి నేర్చుకుని వేస్తావా? ఇప్పుడు వేస్తావా? మరి నాకు టైం అయిపోతుంది స్టడీ అవర్కి. వేసేస్తా బావా. సరే అయితే. పొట్టి అయిపోయిందా? కట్ చేసా బావా. క్యాబేజ్ కట్ చేస్తావా? కట్ చేసా. ఓకే చెప్పు మరి ఎలా చేయాలో. ముందు క్యాబేజీ కొద్ది ఉప్పు పసుపు వేసి కలిపి అందులో ఉన్న వాటర్ అంతా పిండేసావా? ఓకే. తర్వాత ఏం వేస్తావు? తర్వాత పచ్చిమిర్చి మనకి ఎన్ని కావాలో అన్ని. కొంచెం స్పైసీగానే చేయలే, వాతావరణం చల్లగా ఉంది. నిన్న కూడా బజ్జీల కోసం వెళ్తే లేవు. అందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. తర్వాత రుచి సరిపోయిన ఉప్పు, సాల్ట్ సరిపడినంత. తర్వాత కారం ఎందుకు? పచ్చిమిర్చి వేసావు కదా, కొద్దిగా కలర్ కోసమా? ఓకే. కొద్దిగా ధనియాల పొడి. ఓకే. అన్నీ కలుపుతాను. వాటన్నిటిని ఇప్పుడు బాగా కలుపుతావా? క్యాబేజీ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వాటన్నిటిని వేసి బాగా కలుపుతున్నావు ముందు. ఏం టిఫిన్కి పిండి ఏం పెట్టావు? ఇడ్లీ పిండి పెట్టా బాబా. ఇడ్లీ పిండా? గట్టి పిండి పట్టాలి. రెండునా? ఇడ్లీకి అటుకు రెండింటికి పెట్టేస్తావా? ఇప్పుడు ఏం వేస్తున్నావు? బీప్ పిండి, క్రిస్పీనెస్ కోసమా? ఓకే. పకోడీ కొంచెం క్రిస్పీగా రావడం కోసం బీప్ పిండి యాడ్ చేస్తుంది. తర్వాత అవి కలిపాక శనగపిండి. రెండు ఒకసారి కలిపేసుకోవచ్చుగా. శనగపిండా? ఓకే. నువ్వు తీసుకున్న క్యాబేజ్కి ఎంత పట్టిద్దో అంత శనగపిండి. ఒక ½ కేజీ తీసుకున్నావా క్యాబేజీ? పాడైపోయిందా? చూసే తీసుకొచ్చా. ఓకే అండి. మీ ఇంట్లో కూడా ఇలా వర్షం పడినప్పుడు ఏమైనా చేస్తూ ఉంటారా స్నాక్స్? మా ఇంట్లో మేము రొటీన్గా ఏం చేసుకోలే, కానీ అప్పుడప్పుడు రేర్గానే బయట నుంచే కొనుక్కొచ్చుకుంటాం. కానీ పకోడీ అంటే ఆనియన్ పకోడీ ఎప్పుడూ ట్రై చేస్తూనే ఉంటాం కదా ఇంట్లో. అందుకని ఈరోజు కొంచెం వెరైటీగా క్యాబేజ్తో చేయమంటే పకోడీ చేస్తుంది అనమాట యూట్యూబ్లో చూసి. ఇప్పుడు కలిపేస్తుంది, అంతా అయిపోవచ్చింది. ఇంతకుముందు మేము మామూలు పకోడీ ఒకటి అప్లోడ్ చేసాం, అంటే ఉల్లిపాయ పకోడీ ఒకటి అప్లోడ్ చేసాం వీడియో. పర్వాలేదు, కొంచెం రెస్పాన్స్ బాగానే ఉంది. ఇప్పుడు పకోడీలోనే ఇంకొక వెరైటీ అనమాట, క్యాబేజ్ పకోడీ. దీనికి రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి. అదేంటి ఫుడ్ కలరా? వేయటం మంచిది కాదేమోగా. కొద్దిగా వేస్తావా? ఓకే. జస్ట్ పకోడీకి కొంచెం కలర్ రావడం కోసం, చూడగానే అట్రాక్టివ్గా ఉండడం కోసం జస్ట్ కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేస్తుంది. పొట్టి వేస్తున్నావా? తొందరగా అవ్వాలి, టైం అయిపోతుంది. ఇంత
ఇంతకుముందు కలిపి పెట్టుకున్నారు కదండి క్యాబేజ్, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే కొంచెం ధనియాల పొడి, వీటన్నిటిని బాగా కలిపిన తర్వాత అందులో కొంచెం బియ్యం పిండి, శనగపిండి వేసి కలిపేసింది. కలిపిన తర్వాత ఇలా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టింది. ఆయిల్ పెట్టి అందులో వేసేస్తుంది అనమాట డీప్ ఫ్రైకి. ఇదే ఫస్ట్ టైం కదా, ఇంతకు ముందు ఎప్పుడు చేయలే మా ఆవిడ అసలు. ఇదే ఫస్ట్ టైం క్యాబేజీ పకోడీ చేయటం. ఉల్లిపాయ పకోడీ అవన్నీ వేసానని క్యాబేజీ ఫస్ట్ టైం. అది కూడా యూట్యూబ్ లో చూసి చేస్తాను. ఇప్పుడు యూట్యూబ్ లో చూసి చేస్తుంది మా ఆవిడ. ఎలా వచ్చిద్దో. బాగున్నాయి అనుకోండి మేము అందరం తింటాం, లేదనుకోండి సాయంత్రం మా ఆవిడకి అన్నం లేకుండా మా ఆవిడకి ఇదే. అంతేనా? అంతే. అయిపోయిందా ఒక వాయన్న? అయిపోయింది బాబా. త్వరగా తినేస్తే త్వరగా వెళ్ళిపోవచ్చు. ట్యూషన్కి. వర్షం పడ్డా వెళ్ళాలి. చూడటానికి అయితే నిజంగానే చాలా యమ్మీగా క్రిస్పీగా కనపడుతున్నాయి. అర్జెంటుగా తినేసేయాలి. రెడీ అయినాయా? రెడీ అయినా బాబా. క్యాబేజీ పకోడీ. క్యాబేజ్ పకోడీ చూద్దాం. తీసుకోండి, తినండి సుశాంత్. ఎలా ఉన్నాయి? సూపర్. నిజం చెప్పు. నిజం చెప్పు. పవిత్ర నువ్వు తిన్నావా? నిజం చెప్పేవా? మేము తిన్నిద్దని సూపర్ ఉన్నాయి అని చెబుతున్నారే. చూడండి ఎలా ఉన్నాయి బాబా. చెప్పాలి ఎలా ఉన్నాయో. చెప్పు. మామూలుగా చెడగొడతావేమో అనుకున్నా. యూట్యూబ్ లో చూసి చేసా అన్నావు కదా, చెడిపోతాయేమో అనుకున్నా. మనం అప్పుడప్పుడు సాంబార్లో నుంచి కూడా తెచ్చుకుంటాం కదా బయట నుంచి క్యాబేజీ ఫ్రై. ఇంచుమించుగా అలానే ఉన్నాయి కానీ దానికంటే కూడా ఇంకా చాలా బాగున్నాయి. సూపర్. వచ్చి ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి కదా. ఓకే, థ్యాంక్స్ ఫర్ యువర్ క్యాబేజ్ పకోడీ.